హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ రామ్రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఏరియల్. సో సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలు కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కంపల్సరీ అందులో తెలివైన డెసిషన్ ఆడపిల్లలే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ. కాబట్టి అందులోనూ ఒక కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి కనుక ఉంటే ఆ గ్యాంగ్ లో నిజంగా వాళ్ళ డెసిషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓ బ్యూటిఫుల్ డెసిషన్ తీసుకోవడానికి ఓ బ్యూటిఫుల్ గ్యాంగ్ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది కుందనపు బొమ్మ టీమ్. సూపర్. సో ఫస్ట్లీ మీ నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో పేరు నిజంగా ఇంటర్నేషనల్ బిగ్ సెలబ్రిటీ అనగానే మీరేం టెన్షన్ పడద్దు, నేను ప్యూర్ లోకల్. ఓకే, ఇక్కడ జరగబోతున్న యాక్ట్స్ మాత్రమే ఇంటర్నేషనల్. సో కుందనపు బొమ్మ ఈ సినిమా గురించి మనం ఈ షోలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈవిడ ఎందుకు ఇంత టెన్షన్ లో ఉన్నారు? ఫస్ట్ టైం గేమ్ షోకి వస్తున్నాను. ఫస్ట్ టైం? ఓకే, తెలుగు మాట్లాడతారు మీరైతే? తెలుగే మొదట మీ ఎక్స్ప్రెషన్ చూసి ఇప్పుడు తెలుగురా అంటే నేను మాట్లాడిందంతా ఇప్పుడు అనవసరంగా నా ఇంగ్లీష్ వాడాలేమో అని భయపడ్డాను. అమ్మయ్య, సో రిలాక్స్, మీకు ఇందులో ఏం లేదు, నేనే ఎదురు మీకు డబ్బులు ఇస్తాను, మీరు ఖర్చు పెట్టుకోండి అంతే. ఓకేనా? సూపర్. సో ఇప్పుడు ఫస్ట్లీ అటు నుంచి స్టార్ట్ చేస్తాను. సుధాకర్, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం మనం కెరియర్ లో కానీ లైఫ్ లో కానీ చాలా ఉంటాయి. సో మీ ఛాలెంజ్లు ఏమున్నాయి? కాలేజీలో ఉన్నప్పుడు పబ్లిక్ డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్. ఓకే, యా. సో అప్పుడు వస్తున్నప్పుడు ఐ థింక్ అనితా చౌదరి గారు అనుకుంటా. సో చండాలంగా పాడాలి, బాగా పాడకూడదు, ఎంత చండాలంగా పాడితే దానికి ప్రైజ్ అనమాట. ఓకే, సో ఐ థింక్ దట్ వాస్ సిలియస్ ఛాలెంజ్ బట్ ఐ లాస్ట్ ఇట్. పాడారా మీరు? ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పాడరా ఆ పాట? అది అరబిక్ కడలందం, ఆ పాటనే బాబుమోహన్ గడప. ఇది ఒరిజినల్ ట్రాక్, బాగుంది సార్. ఒరిజినల్, దీన్ని నా స్టైల్లో పాడాలి మీరు. ఎంత కూరంటే అమ్మా, ఎంత తోడుంటే అమ్మా, నీ గడుపుల వెడ్డలు సల్లంగుండా అమ్మో అమ్మ అలా పాడాము. బట్ స్టిల్ నాకైనా చండాలంగా ఇంకోటి పాడాడు. మనకంటే డెవలప్డ్ పర్సన్స్ ఉన్నారా ఇంకా? సో ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఇప్పుడు మీరు పాడడం వినడం కూడా మాకు ఛాలెంజ్. వెరీ గుడ్. సో అస్సలు టెన్షన్ పడకుండా కూల్గా ఉన్న చాందిని గారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, మీరు ఎలాంటి ఛాలెంజ్? అంటే ఇతనితో యాక్ట్ చేయడం అది వేరే ఛాలెంజ్, అది వేరే విషయం. ఇది కాకుండా సిల్లీగా బేసిక్లీ నేను చాలా పెద్ద టామ్ బాయ్ని స్కూల్లోని. బిగ్గెస్ట్ ఛాలెంజ్ మోస్ట్లీ నేను ఎక్కువ అబ్బాయిలతోని కొట్లాడేదాన్ని, అండ్ రన్నింగ్ రేసెస్, సైకిల్ రేసెస్. సో అవన్నీ చేసేదాన్ని. బేసిక్లీ అప్పుడు డిఫరెన్స్ కూడా తెలుసు కదా, నాకు ఫుల్ బాయ్ కట్టే ఉండేది. సో చూస్తే అబ్బాయి అని అనుకునేవారు. సో ఎవ్రీడే స్కూల్ అయిపోయాక వన్ ఆర్ ది అదర్ లైక్ రన్నింగ్ రేసెస్, తోసేయడం, మీద పడి కొట్టేయడం చాలా ఉండేది. సో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? అందరు బాగానే ఉన్నారు? అందరు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా వాళ్ళందరూ? ఈ మధ్యన ఏం చేయట్లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి? అయ్యో, కుందన బొమ్మలో ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. ఎవరికి పడ్డాయి బాగా? అందరికి, తనకు కూడా మాక్సిమం పట్టింది ఎవరికి? అందరికి పడ్డాయి. సో ఇప్పుడు సినిమా అయిపోయింది కాబట్టి ఇంకా కొట్టకూడదు లేదు. ఓకేగా? ఓకే, వెరీ గుడ్. సో గాయత్రి గారు, ప్రస్తుతం ఛాలెంజ్ ఏంటో చెప్పనా ప్రదీప్? నిజంగా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను నోరు మూసుకుని కూర్చోవడం నాకు పెద్ద ఛాలెంజ్ గా ఉంది. ఒక యాంకర్ అయ్యి ఉండి ఏమీ మాట్లాడకుండా ఇలా ఉండాలంటే ఒక పనిష్మెంట్ గా ఉంది ఇప్పుడు నాకు. మీరు మాట్లాడకుండా నేను ఆపడం నాకు ఛాలెంజ్ గా ఉంది. నేను చిన్నప్పుడు మా ఇంట్లో అందరు అబ్బాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు. పిట్టుగోళ్ళు అవన్నీ ఎక్కేసి మ్యాడ్ ఎక్కుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నిజంగా మెట్లు అవి ఉండేవి కాదు. సో నేను కూడా ఒకసారి అలాగే పిట్టుగోడు ఎక్కేసాను. ఎక్కేసాను, దిగడం రాలేదు. భయం వేసింది కింద ఇలా చూడగానే. ఇన్కమింగ్ కాల్ వాజ్ ఓకే, అవుట్ గోయింగ్ ప్రాబ్లం వచ్చింది అనమాట. రిటర్న్ జర్నీ అది చాలా పెద్ద ఛాలెంజ్. దాని తర్వాత బాగా తిట్లు కూడా తిన్నాను ఇంట్లో. తర్వాత వచ్చారు మరి ల్యాండింగ్ సేఫ్ గా అయ్యారా? మా బాబాయ్ వచ్చి నన్ను కిందకి తీసుకొచ్చాడు. సో మాస్టరు,
అంశు సార్ మీరు చెప్పండి మీ ఛాలెంజ్. ఛాలెంజ్ ఏంటంటే సార్ ఒకసారి యాక్చువల్లీ నేను బాత్రూమ్ సింగర్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. కిషోర్ కుమార్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి సింగింగ్ కాంపిటీషన్ ఉంటే కిషోర్ కుమార్ సాంగ్ తీసుకుని వెళ్ళాను, పాడాను. ఓకే, దాంట్లో 13 ప్రైజెస్ ఉంటాయి. ప్రైజులు ఇవ్వడం 13th నుంచి స్టార్ట్ చేస్తాం. 13th, 12th అండ్ లాస్ట్ ఫస్ట్ వస్తుంది అనమాట. 13th అయిపోయింది, 12th అయిపోయింది, 5th అయిపోయింది, 6th అమ్మా ఫస్ట్ సెకండ్ నాదేరా భయ్యా అనుకో. థర్డ్ అయిపోయింది, వావ్ ఇస్తారా ఫస్ట్ ఇస్తారా టెన్షన్ లో ఉన్నా. సెకండ్ అయిపోయింది అంటే ఫస్ట్ నేనే అనమాట. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సంథింగ్ యోగేష్ అని వేరే వాళ్ళ పేరు ఇచ్చేసారు. అంటే నేను 13 కూడా పనికిరాను అని చెప్పేసి అప్పుడు అదొక సిల్లీ ఛాలెంజ్ అనమాట. నాకు నేనే నవ్వుకున్నాను. నేను ఇప్పటికిప్పుడు బకెట్లు ట్యాప్లు అరేంజ్ చేయలేను, కానీ దీన్ని ఒక బాత్రూమ్, ఇంత పెద్ద బాత్రూమ్ ఎవరికి ఉండదు, ఉందనుకోండి మా కోసం ఒక పాట. ఓ మేరే దిల్ కే చైన్ చైన్ ఆए मेरे दिल को दुआ कीजिए आपका साया आपका अरमा मेरा नहाना कोई नहीं दिल तुमको ही चाहे तो क्या कीजिए ओ मेरे. సార్ భయ్యా అంటే నిజంగా అప్పుడు 13 మంది ఉన్నారా? మెంబర్స్ చాలా మంది, 50 మెంబర్స్ ఉంటారు. 13 ప్రైజెస్ ఇస్తారు. 13 ప్రైజెస్ ఇస్తారు. ఒక్కటి ఉండుంటే ఒక్కటి ఉంటే వీరబాదుడు ప్రైజ్ అని ఒక్కటి ఉండుంటే. బట్ గ్రేట్ సింగర్, మీరు అది అటెంప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ నలుగురికి మరోసారి వెల్కమ్ టు ద షో. అండ్ మీరు ఈ షోలో 3 రౌండ్స్ ఆడతారు, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏసీ తక్కువగా ఉంటుంది, అక్కడ బాగా వస్తుంది. సో మీ నలుగురు అక్కడ ఉంటారు, మన షో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూసే వెన్నుకు మీరు ఇందులో 3 రౌండ్స్ ఆడడానికి ముందుగా నేను 5 లాక్ రూపీస్ ఇస్తాను మీకు. సో ఇక్కడ జరగబోయే యాక్ట్ కి నేను ఇచ్చే స్టేట్మెంట్ కి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ యాక్ట్ అయితే డెఫినెట్ గా ఇంటర్నేషనల్ యాక్ట్ ఉంటుంది, చాలా బాగా చేస్తారు. ఆ యాక్ట్ లో ఇవి చేస్తారు అని నేను చెప్తాను. ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి మీరు 1 లాక్ రూపీస్ ఛాలెంజ్ చేసి ఎస్ అండ్ నో రెండిటి మీద 1 లాక్ రూపీని షేర్ చేస్తాను. అందులో ఏది రైట్ అయితే ఇంటూ 3 టైమ్స్ ఆ అమౌంట్ నేను ఇస్తాను. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఒక ఇంటర్నేషనల్ యాక్ట్ జరగబోతోంది ఈ స్టేజ్ మీద. అండ్ ఇట్స్ వరల్డ్ వైడ్ యాక్ట్, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. హులా హూప్ తెలుసు మీ అందరికి. సో 3 స్టేట్మెంట్స్ ఇస్తాను. నెంబర్ 1, 3 హులా లూప్ రింగ్స్ ని తన బాడీ మీద రొటేట్ చేయగలరు ఫర్ 60 seconds. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2, 20 సెకండ్లు 20 సెకండ్ల పాటు తన బాడీ మీద 20 హులా హూప్ రింగ్స్ తిప్పుతుంది. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3, ఆ హులా హూప్ రింగ్ ని తన నోస్ మీద బ్యాలెన్స్ చేస్తుంది. ఎయిటీస్ ఎస్, 20s నో. Here we go. రాడన్ నన్ను నమ్మేశారు ఇల్లు. నన్ను నమ్మితే ఏమవుతుంది నాన్న? అదే సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో నేను ఇచ్చిన ఫస్ట్ లెవెల్లోని స్టేట్మెంట్ కి ఎస్ అని 80,000 ఛాలెంజ్ చేశారు, నో జరగకపోవచ్చు అని 20,000 ఛాలెంజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ యాక్ట్ ని చూద్దాం, దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఐగూన్ ఫ్రమ్ రష్యా.
crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. మీరు నన్ను రింగ్లోకి దింపుతారనుకున్నాను, మీరే వెళ్ళారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు? 15 years. 15 years for you. Minimum 50 years for me. English okay? Little bit. Little bit. Russian? Yes. Yes, of course. Will you teach me Russian? Yes, of course. Yes. How do you say I love you in Russian? Я тебя люблю. I love you too. What is famous in Russia? I special. You are special. Yes, very, very special. And you know, these all 4 people also know how to do hula hoop. So, ఆ నలుగురు చేత కూడా ఒకసారి మీరు ట్రైన్ చేపిస్తే they will also learn how to do it. Okay? Come on. సాధారణంగా ఎప్పుడు ఒక రింగ్ ని ఒక అబ్బాయి తిప్పడం చాలా తక్కువ చూస్తారు, కానీ ఇద్దరు అబ్బాయిలు తిప్పడం ఇప్పటివరకు ఎవరు చూసుండడు. రాబయ్యా భలేవాడే. రెడీ, అంతే, ఫాలో. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, cool, enjoyment, they money beauty. Hey, ritmo tocado, te malirado. Hey, kalam తెలియని లోకం చూద్దాం colourful చీకటి దాటి. అసలు మీరు అందరికంటే వెనకాల దాంకుని చాలా సీరియస్ గా, మీకు ఈ టాలెంట్ కూడా ఉంది. మీకు వచ్చి కొంచెం చిన్నప్పుడు చేసేదాన్ని. చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఎస్, చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళారు ఆవిడ. బట్ నలుగురు థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో వండర్ఫుల్ యాక్ట్ అది. సో ఫస్ట్ లెవెల్ లోనే ఇంత మంచి యాక్ట్ చూసాం మనం. సో దాని తర్వాత మనం కూడా ట్రై చేసాం, చాలా బాగా వర్కౌట్ అయింది. ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళారు చిన్నప్పుడు. సో మనం అనుకున్న స్టేట్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. మనం ఎస్ మీద 80,000, నో మీద 20,000 ఛాలెంజ్ చేసాం. 3 యాక్ట్స్ లో నోయే ఆన్సర్ వచ్చింది కాబట్టి 80,000 పోగా 20,000 నో మీద పెట్టారు, అది రైట్ అయింది కాబట్టి ఇంటూ 3 times 60,000 రూపీస్. సో మీ టోటల్ అకౌంట్ లో ఇప్పుడు ఉంది 4,60,000. యాడ్లు వేసుకోక ముందు ఏదో మంచోడు అన్నారు, ఏంటమ్మా అది? అదే రామరాజ్ అన్నావు, ధోతి లేదు షర్ట్ లేదని చూస్తున్నా. ఓహో, అలా వచ్చారా మీరు? ఆల్రెడీ పేరు అక్కడ ఉంది కదా, నేను ఎందుకని వేసుకోలేదు. ఒకసారి ట్రై చేయి, బాగుంటావు. నేనే ట్రై చేశాను, కొంచెం మరకంటితే ఏరియల్ తో కడగడానికి పంపించాను అనమాట. సో ప్రస్తుతం ఇలా మిగిలాను. ఇప్పుడు ఈ లెవెల్లో 1,50,000 రూపీస్ మీరు నేను చెప్పే స్టేట్మెంట్ మీద ఛాలెంజ్ చేస్తాను. ఐదర్ ఎస్ ఆర్ నో, ఏదో ఒక దాని మీద ఛాలెంజ్ చేస్తాను. విన్ అయితే మీరు ఇచ్చిన ఆన్సర్ రైట్ అయితే ఇంటూ 5 times అంటే 7,50,000 ఇస్తా. రాంగ్ అయితే 1.5 తీసి జైలు వేసుకుంటా. రెడీయా? ఓకే. ఆవిడ ఇంకా అనుమానంలో ఉన్నారు ఆవిడ. నువ్వు తొండి చేస్తున్నావు ప్రదీప్. నేను తొండా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను తొండి వేరు కాదు. తొండి అంటే నేనంటేనే తొండి. వెరీ గుడ్ నాన్న. నాకు ఇప్పుడు అర్థమైంది పెళ్ళి ఎందుకు కావట్లేదు. ఇప్పుడు దీనికి పెళ్లికి సంబంధం ఏంటండి? ఇప్పుడు అవును అవ్వచ్చు, కాదవచ్చు. నేనే తొండి అంటే ఎలా అవుతుంది ప్రదీప్? అందుకని అవ్వట్లేదా? అసలే వెతుకుతున్నారమ్మా, ఉన్నవి కూడా పోతాయి. ప్లీజ్ మీరు ఇలాంటి పనులు చేయకండి. ఓకే, సో మామూలుగా మనం పోల్ డాన్స్ చూస్తాం అండ్ పోల్ యాక్ట్ చూస్తాం. స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఈ పోల్ మీద హ్యాండ్స్ తో బ్యాలెన్స్ చేసుకుని 360 degrees తిరుగుతారు. నెంబర్ 2, అప్ సైడ్ డౌన్ బ్యాలెన్స్ చేసుకుంటూ రొటేట్ అవుతూ కింద దిగుతారు. అండ్ నెంబర్ 3, లెగ్స్ సపోర్ట్ లేకుండా ఈ పోల్ ని హ్యాండ్స్ తో క్లైంబ్ చేస్తారు. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా అలా చెట్లు ఎక్కడం? పోల్ ఎక్కారు. చెట్లు ఎక్కడం ఉంటాయి కదా, రోప్స్ ఉంటాయి కదా. ఈవిడికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నట్టున్నాయి. ఈవిడ చెట్లు ఎక్కే వాళ్ళమ్మా మీరు? హూలా లూప్ తో పాటు చెట్లు ఎక్కే అలవాటు కూడా ఉంది. చిన్నప్పుడు
అంటే 1970s, 60s, 80s. నీ చిన్నప్పుడు కదా, నా చిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ వద్దు, ఆధార్ కార్డు అడుగుతారు మీరు, నాకు తెలుసు. సో నేను చెప్పిన స్టేట్మెంట్లు ఎస్సా నోవా? ఎస్. ఎస్. ఇందులో ఏది జరగకపోయినా నో అవుద్ది, ఎస్ అంటే 3 జరగాలి. ఓకే. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో సెకండ్ లెవెల్ లో ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు 360 డిగ్రీస్ బర్డ్స్ గ్యాంగ్. खामोशियाँ आवाज है, तुम सुनने तो आओ कभी. बेकरार है बात करने को, कहने दो इनको जरा. खामोशियाँ तेरी मेरी, खामोशियाँ खामोशियाँ लिपटी हुई खामोशियाँ. क्या उस गली में कभी तेरा जाना हुआ, जहाँ से जमाने को गुजरे जमाना हुआ. मेरा समय तो वहीं पे है ठहरा हुआ. बताऊं तुम्हें क्या मेरे साथ क्या क्या हुआ. खामोशियाँ एक साज है, तुमको हिलाओ जरा. खामोशियाँ अल्फाज हैं, कभी आ गुनगुना ले जरा. बेकरार है बात करने को, कहने दो इनको जरा. खामोशियाँ तेरी मेरी, खामोशियाँ खामोशियाँ लिपटी हुई खामोशियाँ तेरी मेरी, खामोशियाँ खामोशियाँ लिपटी हुई खामोशियाँ. ఓకే అనురాగ్, వెరీ వెల్ డన్, సూపర్. ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ నిజంగా. యూనో ఆ పోల్ తో అంతసేపు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం, అది ఓన్లీ హ్యాండ్ సపోర్ట్ తో లెగ్స్ ని తీయడం అనేది గ్రేట్ యాక్ట్. సో మీకు ఇలా ఈ పోలే కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ ఐటమ్స్ వాడుతూ ఉంటారా? ట్రీస్, కరెంట్ పోల్, టెలిఫోన్ పోల్, ఓన్లీ దిస్ పోల్? ఓన్లీ దిస్ పోల్. యు బీన్ ప్రాక్టీసింగ్ ఓన్లీ దిస్ పోల్. యా. డిడ్ యు ఎవర్ ట్రై ఇన్ అనదర్ ఆబ్జెక్ట్స్? లేదు. వెరీ గుడ్. ఆవిడైతే ట్రీస్, పిల్లర్స్, పోల్స్, కరెంట్ పోల్, బిల్డింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్ పోల్, ఆల్ పోల్స్ షీ ట్రైడ్. నౌ అగైన్ షీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫీమేల్ ఇన్ దిస్ పోల్ యాక్ట్. చెప్పా, మీ గురించి చెప్పా, ఇందాక నాకు పని చేశారు కదా. సో మీరు ఇంత బాగా ఎనాక్ట్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో మనం అనుకున్నట్టు ఈ యాక్ట్లో చాలా విశేషాలు జరిగాయి. అండ్ అందులో
మనం అనుకున్న స్టేట్మెంట్లు ఏవేంటి? ఫస్ట్ వన్, హ్యాండ్ సపోర్ట్ తో ఈ పోల్ మీద 360 డిగ్రీస్ తిరుగుతారు అని చెప్పాను. అవునా? చేశారా? ఓకే, ఎస్. సెకండ్ వన్, అప్ సైడ్ డౌన్ రొటేట్ అవుతూ కింద దిగుతారు అని చెప్పాను. చేశారా? తిరగలేదు, డైరెక్ట్ ఇక్కడ కింద కూడా రాలేదు, డైరెక్ట్ ఇలా పెట్టి అక్కడ నుంచి కింద దిగిపోయాడు. సో సెకండ్ది పోయింది. థర్డ్ది కింద నుంచి పైకి ఓన్లీ హ్యాండ్ సపోర్ట్ తో వెళ్తాడు, కాళ్ళు వాడు అని చెప్పాను. నువ్వు చాలా ఓవర్ ఎస్టిమేట్ చేసావు అతన్ని. లేదు, ఆయన కరెక్ట్ గానే ఎస్టిమేట్ చేశాను, మీరే నన్ను తప్పుగా ఎస్టిమేట్ చేసుకున్నారు. నేను అప్పటికే hinట్లు ఇచ్చాను. సో ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా నో, కాబట్టి మీరు ఛాలెంజ్ చేసిన సుధాకర్, ఇట్స్ ఓకే సుధాకర్. 1,50,000 రూపీస్ గాన్. సో ఒకవేళ ఛాలెంజ్ కనుక ఓడిపోతే ఏం చేయాలి? డబ్బులు ఇచ్చేయాలి. అది ఓకే, మిగతా ముగ్గురు కలిసి ఎవరినో బాగా మోటివేట్ చేయాలనేది అనుకున్నాం కదా మన ఛాలెంజ్. సరే, ఫస్ట్ అంశు ట్రై చేస్తాడు, దాని తర్వాత చాందిని గారు ట్రై చేస్తారు. ఓకే, ఇది కాదు చెట్టు. ఇది చెట్టులా ఫీల్ అవ్వండమ్మా, ఇది చెట్టులో ఒక పార్ట్ అంతే. దిస్ ఇస్ వుడ్. వెరీ గుడ్. దాన్ని అంశు గారు రండి. పైకి వెళ్ళి ల్యాంప్ టచ్ చేసి వచ్చేసేయండి చాలు. అంటే 150 రిటర్న్ ఇచ్చేస్తారా మరి? 150 ఇస్తా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. ఓకే ఓకే, మీరు చేశారంటే ఆవిడ కూడా చాలా ఈజీగా చేయగలరు అనమాట. అయితే రండి చాందిని గారు, ట్రై చేద్దాం రండి. జాగ్రత్త అమ్మా, సీరియస్ గా చెప్తున్నాను. టేబుల్ కి ఏం కాకూడదు, పోల్ కి ఏం కాకూడదు. నాకేమైనా పర్లేదా? ఏంటిది? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సో ఆడపిల్లలు లేడీస్ ఎందులో తీసిపోరు. అండ్ డెఫినెట్ గా మా అబ్బాయిల కంటే యు ఆర్ ఆల్వేస్ బెటర్. Thank యు you. డిడ్ ఇట్ వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ. భయ్యా ఏంటి పోల్ని చూసి చెప్పడం? ఇగో ఆ అబ్బాయి ఎక్కాడు, ఆ అమ్మాయి కూడా ఎక్కి చూపించింది. మాకు నీ దగ్గర నుంచి క్రియేటివిటీ కోరుకుంటున్నాం. Okay. ఈ పోల్ తో నువ్వు ఒక పోల్ డాన్స్ చేయబోతాయి. ఓ మంచి మ్యూజిక్ అమ్మా. ఎక్కకూడదు, నువ్వు ఎక్కకర్లేదు, ఓన్లీ డాన్సే. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని పూరించే నిశాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని వెళ్ళండి సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి, థ్యాంక్స్ అలాట్. ఓకే, సాధారణంగా నేను ఇప్పటివరకు భూప్రపంచం మీద డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు బాధపడడం చూశాను. ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా తిరిగి. ఈ పర్ఫామ్ చేసినందుకు నేను నిజంగా మీ దగ్గర తీసుకుని ఇచ్చేయాలనిపిస్తోంది. కాబట్టి ఏం చేస్తానంటే నెక్స్ట్ రౌండ్ లో ప్రతి దాంట్లో ఇంటూ 10 times మీకే వచ్చేలా నేను చేస్తాను. ఓకే, నన్ను నమ్మండి. 20 మే హూనా
మేహూనా నేను నమ్మే మేము ఇలా అవుతున్నాను నాయన నమ్మావు. ఓకే, అంటే ఇలా అంటే ఇంక గుండె అని అర్థం. సో మీ దగ్గర ఇందాక 4,60,000 ఉంది, అందులోంచి 1,50,000 ఖర్చు పెట్టిన తర్వాత 3,10,000 మాత్రమే మీ దగ్గర ఉంది. వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. ఓకే, సో ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చాం మనం. థర్డ్ లెవెల్లో 3,10,000 రూపీస్ ని మీరు కంప్లీట్ గా ఇందులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. నేను 3 స్టేట్మెంట్స్ ఇస్తాను, ఈచ్ స్టేట్మెంట్ కి విడివిడిగా మీరు ఛాలెంజ్ చేసుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఇంటూ 10 టైమ్స్ మీకు వస్తుంది. 10,000 మన దగ్గర దాచుకుందాం, దారి ఖర్చులకు వస్తుంది, వెళ్ళి రావడానికి 2525 చెప్పును ఉంచుకోండి అందరూ. ఓకే, ఎంతైనా దయాహృదయం కదా. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా సో ఇది పోను, మన దగ్గర 3 లక్షలు ఉంది కాబట్టి 3 lakh ని ఈచ్ స్టేట్మెంట్ మీద 1 lakh ఛాలెంజ్ చేస్తారు మీరు. చాలా సింపుల్. ఇక్కడికి వచ్చే ఒక గ్యాంగ్ అటు వెస్టర్న్ ఇటు మన ట్రెడిషన్ రెండింటిని కలుపుకుని మిక్స్ చేసి మన కోసం ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది చూస్తే మనం కూడా వాళ్ళ వెనకాల ఐ వాంట్ ఫాలో 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 అని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు వీళ్ళు చేసే ఈ ఇంటర్నేషనల్ యాక్ట్ లో 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. నెంబర్ 1, తల మీద పాట్ పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ హోవర్ బోర్డ్ మీద డాన్స్ పర్ఫామ్ చేస్తారు. రైట్. నెంబర్ 2, సింగిల్ లెగ్ మీద ఈ హోవర్ బోర్డ్ మీద నుంచుని డాన్స్ పర్ఫామ్ చేస్తారు. నెంబర్ 3, హోవర్ బోర్డ్ టు హోవర్ బోర్డ్ ప్రాపర్ గా ఎక్స్చేంజ్ చేసుకుని పర్ఫామ్ చేస్తారు. Statement number 1. Yes. Yes. Next one. Yes. ఎస్. And the last one. లాస్ట్ నో అండి. అంటే గ్యాంగ్ ఒకడు ఉంటారు ఎప్పుడు. ఇవాళ గాయత్రి గారు ఉన్నారు నాకు తోడుగా. థ్యాంక్ యూ గాయత్రి గారు. నాకు తోడుగా ఎందుకన్నా? అర్థమవుతుంది మీకు పోను పోను. లేదు. ఓకే, ఓవర్ బోర్డ్ ఎక్స్చేంజ్ చేయలేరు, నో అని చెప్పి 1 lakh చేశారు. సింగిల్ లెగ్ మీ చేయగలరు, ఎస్ 1 lakh అన్నారు. అండ్ కుండలు బ్యాలెన్స్ చేసుకుంటూ డాన్స్ పెర్ఫామ్ చేస్తారు అన్నాను, ఎస్ 1 lakh అన్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. హియర్ వి గో. లాస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది హోవర్ గుజరాతీ గ్రూప్. ਕੁੜੀਆਂ ਦੇ ਵਿੱਚੋਂ ਜਿਹੜੀ ਲੱਗਦੀ ਪਿਆਰੀ ਨੀ ਉਹ ਡਰਦੀ ਏ ਕਦੋਂ ਬਿਲੋ ਪਾਲਾ ਹੈ ਨੀ ਯਾਰੀ ਨੇ ਉਹ ਕੁੜੀਆਂ ਦੇ ਵਿੱਚੋਂ ਜਿਹੜੀ ਲੱਗਦੀ ਪਿਆਰੀ ਨੀ ਡਰਦੀ ਏ ਕਦੋਂ ਬਿਲੋ ਪਾਲਾ ਹੈ ਨੀ ਯਾਰੀ ਨੀ ਜਾਣ ਜਾਣ ਇਹਨਾਂ ਦਾ ਸਤਾਇਆ ਕਰੋ ਜੀ ਕਦੀ ਸਾਡੀ ਗਲੀ ਭੁੱਲ ਗਈ ਆਇਆ ਕਰੋ ਜੀ ਕਦੀ ਸਾਡੀ ਗਲੀ ਭੁੱਲ ਗਈ ਆਇਆ ਕਰੋ ਜੀ ਕਦੀ ਸਾਡੀ ਗਲੀ ਭੁੱਲ ਗਈ ਆਇਆ ਕਰੋ ਜੀ ਕਦੀ ਸਾਡੀ ਗਲੀ ਭੁੱਲ ਗਈ ਉਹ ਤੇਰੇ ਨੈਣੋਂ ਕੇ ਬਾਰ ਹੋਏ ਸੀਨੇ ਸੇ ਪਾਰ क्यों नखरे दिखाए लगा दिल का करा मेरे सर चढ़ के बोल तेरे प्यार बाप का बस लग जा तू सीने से आके एक बार तू छोकरी
ఆహా కాళ్ళకి చక్రాలు వేసుకుని పరిగెడుతున్నారంటే ఇదేనేమో అర్థం దాని అర్థం. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్ అండ్ చాలా స్పెషల్ యాక్ట్ ఇది. యాక్చువల్గా వీళ్ళు చేసిన డాన్స్ ఫామ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా బాడీ ఏ చోట స్టేబుల్ గా ఉండకుండా ఉండే స్టెప్పులు యూనో ఆ డాండియా కానీ ఆ మొత్తం రొటేషన్స్ కానీ అన్ని. అండ్ దట్టు దీని కింద బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది కుదురుగా ఉండదు, అది అసలు కుదురుగా ఉండదు. కొంచెం కదిలితే ముక్కు వాచిపోద్ది నేలకు తగిలి. సో మామూలుగా ఇది చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పడ్డారా? Yes, Did you kiss the floor with the nose? many times. Many times. And both the knees? Yeah, who is highest score in this? This one. She's the one. Hey, congratulations. Come on, let's get it. Come on. Okay, and guys, thanks a lot for entertaining us. Thank you so much. And it's always pleasure when you guys come here. Keep coming onto our show and keep entertaining us. Thank you. Thank you so much. Here we go. Thank you. రండి సరదా ట్రై చేస్తాం. గాయత్రి గారు మీరు మా కోచ్, నువ్వు మా కోచ్. నేను మీరే ముందు. ట్రై బట్ డోంట్ క్రై. కమ్ ఆన్. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుండే. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుండే. It's a crazy, 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 crazy feeling. 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 రోడ్ సైడ్ నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేటుకి కోటైనా చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. అసలు విషయం 3 లక్షలు లక్ష చెప్పున నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు. స్టేట్మెంట్ నెంబర్ 1, తల మీద కుండలతో డాన్స్ పర్ఫామ్ చేస్తారు. చేశారా? ఎస్. చేశారు. రైట్ ఆన్సర్. ఇంటూ 10 times 10 lakh rupees. సో ద నెక్స్ట్ వన్ సింగిల్ లెగ్ మీద ఎవరి బోర్డు మీద ఉంటారు అని చెప్పాను. నో జరగలేదు. సో 1 lakh పోయింది. కంగ్రాచులేషన్స్. పడదు. అండ్ ద లాస్ట్ వన్ ఒక ఓవర్ బోర్డు నుంచి ఇంకో ఓవర్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేస్తారు అన్నాను. దట్ ఈస్ అ నో. మీరు నో అన్నారు, వాళ్ళు చేశారుగా. మీరు లాస్ట్ ది నో అని చెప్పారు, అది ఎస్ అయిపోయింది అని అనుకోవద్దు. రైట్ ఆన్సర్. ఇంటూ 10 lakh rupees. సో ఓవరాల్ గా ఇవాళ షోలో మీరు నేను ఇచ్చిన 5 లక్షల్ని 20,10,000 చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. రండి come on. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. అండ్ మా షోలో పార్టిసిపేట్ చేశారు. అండ్ కుందన బొమ్మ సూపర్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అండ్ వాళ్ళందరూ మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి, మీ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా జనాలందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఆల్ ద యాక్టర్స్ షుడ్ బి హ్యాపీ అలాంగ్ విత్ ది ఆడియన్స్. Thank you. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you so much. So and you're all wonderfully talented people. So all the best and good luck for your career. Thank you. Okay, so next episode lo malli kalustanu. Until then, this is Pradeep. Tata bye-bye. Thank you. తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా?